దేవునికి స్తోత్రం. ప్రియరా, ఈరోజు మందిరంలో నేను చాలా ఆనందించగలుగుతున్నాను. ఎందుకునంటే మన మందిరానికి ఈరోజు వచ్చిన సరోజిని అమ్మగారిని, విజయమ్మ గారిని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. గల కారణం ఏంటి అంటే, చాలా మంది వచ్చారు, కూర్చున్నారు, కానీ వీరిద్దరిని ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే, ప్రియరా, సరోజిని అమ్మగారి యొక్క వయసు 70 సంవత్సరాలు. ఆమె నడవలేకపోతుంది. సరిగ్గా ఒక 2-3 మనుషులు ఓతిస్తే గానీ నిల్చోలేదు. అయినప్పటికీ కూడాను ఎక్కడో 2వ ఫ్లోర్లో ఉంటున్న ఆమె కొంతమందిని పిలిచి నన్ను మందిరం చేపట్టండి బాబు అని బతిమాడి వారి సహాయంతో ఈరోజు మందిరానికి వచ్చి, అలాగే మళ్ళా మందిరం అయిపోయిన తర్వాత, చర్చ్ అంతా ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా కొంతమందిని బతిమలాడి నన్ను ఇంటికి చేపట్టానని బతిమలాడి తన ఇంటికి వెళ్తుంది. సరిగ్గా నిల్చోలేదు, సరిగ్గా కూర్చోలేదు. వయసు 70 సంవత్సరాలు. అయినప్పటికి కూడాను ఆమె దేవుని మందిరానికి రావాలా, దేవుని మందిరానికి వెళ్ళి నేను దేవునిలో ఆనందించాలా అని ప్రశ్న కొనుక్కోవచ్చు ఉన్నది. ఎంత గొప్ప విషయమో నేను ఆమె చూస్తున్నప్పుడు చాలా ఆనందిస్తున్నాను. రెండవదిగా విజయమ్మ గారికి సరిగ్గా కళ్ళు కనబడవు. నడుస్తున్నప్పుడు గోతుందా, ఎదరా గొయ్యుందా, కాలువ ఉందా, ఏముందో కూడా ఆమెకు తెలియదు, కనబడదు. కాబట్టి సరిగ్గా ఆ కళ్ళు సరిగ్గా కనబడలేని విజయమ్మ ఎక్కడో 3వ ఫ్లోర్ నుంచి అన్ని మెట్లు దిగి మందిరానికి వస్తూ ఈరోజు దేవుళ్ళలో ఆనందించగలుగుతుంది. ఇది చాలా, ఈ వీరిద్దరిని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. నా హృదయం చాలా ఉప్పొంగుతుంది. అలాగే ఈరోజు కొంత బాధ కలిగించిన విషయం ఏంటంటే, 70 సంవత్సరాలు ఉండి నడవలేని స్థితిలో కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతున్నారు సరోజిని అమ్మ. కళ్ళు లేవు, అయినప్పటికి కూడా దేవుని మందిరానికి వెళ్ళి వెతుక్కుంటూ వచ్చి మందిరంలో కూర్చొని దేవుళ్ళు ఆనందిస్తుంది విజయమ్మ. కానీ బాధకర విషయం ఏంటంటే, దేవుని సన్నిధానంలో ఈ సంఘము ద్వారా బాప్తిసం తీసుకొని దేవునిలో రక్షణలో అనుభవంలోకి వెళ్ళి దేవుని నామాన్ని రుచి చూసి కూడా కొంతమంది యవ్వనస్తులు ఈ రోజు మందిరానికి రాలేకపోతున్నారు. ఇలా కారణము నాకు అర్థం అవ్వట్లేదు. నడవలేని స్థితిలో, చూడలేని స్థితిలో ఉండగలిగిన వీరు రాగలుగుతున్నారు. యవ్వన కాలంలో నడవగలరు, చూడగలరు, దేవునిలో గట్టిగా ఆరాధన చేసి ఆనందించగలరు. వీరు రాలేకపోతున్నారు. యవనస్తురాలా, జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాన్ని. నేను నీ కొరకే చెప్తున్నాను ప్రత్యేకంగా. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 90వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలా, ఈ వాక్యం నీతో మాట్లాడాలా. ఏముంటదంటే 90వ అధ్యాయము 10వ వచనంలో కీర్తనల్లో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఆయుష్కాలము 70 సంవత్సరాలు, ఇంకా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆయనను వాటి వైభోగము ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అంటే ఆయుష్ము దుఃఖమే త్వరగా గతించిపోతుంది. ఎందుకు యవనస్తురాలా నువ్వు మందిరానికి రాలేకపోతున్నావు? కోపము దేవుని మీద, సంఘం మీద, సంఘ కాపురి మీద. గుర్తుపెట్టుకో, వారితో నేను మాట్లాడుతున్నప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే, వారు అంటున్నారు, అయ్యగారు నేను నడవలేకపోతున్నాను, అయినా దేవుని సన్నిధికి రావాలని ఆశ నాకు ఉంది. ఇంకా అంటుంది, నాకు సరిగా కనబడదు కానీ దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలని నాకు ఆశ ఉంది అని అంటుంది. మరి నీ ఎవరస్తుడా నీ ఆశ ఏంటి? లోకంలో తిరుగుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు, దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యవ్వన కాలము ఒక్కసారి గతించిపోయిన తర్వాత మళ్ళా నువ్వు సంపాదించుకోలేవు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలా. ఇది గుర్తు పెట్టుకో. దేవుడు ఎవరికైనా సరే కొంతకాలమే ఇస్తాడు టైం. అది నువ్వు వినియోగించకపోతే లెక్క ఒప్ప చెప్పవలసింది సుమి. అందుకని వాక్యం చెప్పింది, తిను తాగు సుఖించగా దేవుణ్ణి మర్చిపోకని. నువ్వు ఈరోజు దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నావు. దేవుడు ఎవరో నీకు తెలియట్లేదు. ఇప్పుడు రక్షణలో ఉండి అనుభవంలోకి వెళ్ళి మందిరంలో గడపకుండా ఏ ప్రాంతాల్లో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు? దేవుడు లెక్క అడిగే సమయం వస్తే ఏమని చెప్తావు? గుర్తుపెట్టుకో ప్రియ దేవుని సంగమా.